ఎగువ కాపర్ డ్యాము ఆ మిగిలినటువంటి ఆ 15-20% పూర్తి చేయకపోవడం వల్లే ఆ గ్యాప్ నుండే మొత్తం వరద నీరు ప్రవహించేటువంటి మార్గం ఉండడంతో ఆ యొక్క వరద నీరు సుడులు తిరుగుతూ ఆ డయాఫ్రమ్ వాల్కి ముందున్నటువంటి ఇసుకను సైతం 56 అడుగులు క్రిందికి అగాధాల మాదిరిగా ఏర్పాటుపోయి మరి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది అని చాలా క్లియర్ గా ఐఐటి హైదరాబాద్ నిపుణులు తమ రిపోర్ట్లో ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? ఏ పని చేయకుండా 2019 నుంచి 2000 జూలై నెల వరకు 13 నెలలు ఏ పని లేకుండా ఉన్న ఏజెన్సీలు రద్దు చేయడం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చింది అని ఐఐటి హైదరాబాద్ నిపుణులు మరి నీతి ఆయోగ్ కమిటీ రిపోర్టులో ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? రేపు ఆ యొక్క ప్రాజెక్టుకి కానీ డ్యామ్కి కానీ భద్రత విషయంలో ఇబ్బంది వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది?